రాష్ట్రంలో గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగించేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఇదే విషయంపై స్పందించేందుకు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి గారు. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే రాకేష్ రెడ్డి గారు, గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది కదా, ఏ అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకుంది? ఇది మొట్టమొదటిగా ఈ విద్యార్థులు సాధించినటువంటి ఒక విజయంగా మనం భావించాలి. చాలా ఏళ్లుగా గ్రూప్ 1 పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఈ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయానికి గురైనటువంటి ఆస్పిరెంట్స్ చేసిన పోరాటానికి లభించినటువంటి ఒక విజయంగా, వారికి వెన్నంటి నిలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇది ఒక నైతిక విజయంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఫలితాలు వెల్లడైన దగ్గర నుండి మొదటి రోజు నుండి కూడా ఈ ఫలితాల్లో జరిగినటువంటి అవకతవకల మీద పెద్ద చర్చ కొనసాగింది రాష్ట్రంలో. ముఖ్యంగా ఆస్పిరెంట్స్ కమ్యూనిటీలో పెద్ద చర్చ కొనసాగింది. వాళ్లకు వెన్నంటూ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ జరిగినటువంటి అవకతవకలను ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో పూర్తిగా సక్సెస్ అయిందని భావించాలి. ఎందుకంటే తెలుగు భాష కోసం, తెలంగాణ యాస కోసం కొట్లాడినటువంటి గడ్డ మీద తెలుగు మీడియం అభ్యర్థులు ఒక్కరు కూడా అసలు కనీసం వీళ్ళు క్వాలిఫైడ్ కాదు అని చెప్పడం ఇది నిజంగా దుర్మార్గమే. 40% తెలుగు మీడియం అభ్యర్థులు పరీక్ష రాస్తే కనీసము టాప్ 500లో ఒక్కరు కూడా లేకపోవడం నిజంగా అది విస్మయం కలిగించింది, అందరి ఆశ్చర్యానికి గురి చేసింది. అక్కడి నుంచి అది ప్రారంభమైనటువంటి చర్చ, దాని తర్వాత కేవలం కొన్ని సెంటర్లలో మాత్రమే అత్యధికంగా ఫలితాలు రావడం, కొన్ని సెంటర్లో అసలు ఒక్కరు కూడా క్వాలిఫై కాకపోవడము, పక్క రూల్ నెంబర్ వాళ్లకు సేమ్ మార్క్స్ రావడము, తర్వాత పరీక్షలు రాసినటువంటి వాళ్ళ దానికంటే ఒక 10 మందికి ఎక్కువగా ఫలితాలు ప్రకటించడం. అదేందో అర్థం కాలేదు. 100 మంది రాస్తే 110 మందికి ఫలితాలు ప్రకటించడం అంటే ఆ 10 మంది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు వాళ్ళు ప్రిలిమ్స్ రాసిండ్లా, వాళ్ళని ఎట్లా చేర్చిండ్లు? ఇలాంటి అనేక అనుమానాలు ఈ యొక్క ఫలితాల్లో చాలా స్పష్టంగా కనబడ్డాయి. కాబట్టి వాటిని ఎత్తి చూపడంలో బీఆర్ఎస్ పార్టీ చాలా సక్సెస్ అయింది. అది విద్యార్థులకు ఉపయోగపడ్డది. నేటి హైకోర్టు మేము లేవనెత్తినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అందుకనే తాత్కాలికంగా ఈ యొక్క నియామకాలకు బ్రేక్ వేయడం జరిగింది. నియామకాలు చేపట్టాలి, దానికి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగానే ఉంటది. కానీ ఆ నియామకాలు సరైనటువంటి పద్ధతిలో, సహేతుకమైనటువంటి పద్ధతిలో జరగాలి తప్ప ఏదో మేము కొంతమంది గ్యారంటీగా జాబులు ఇవ్వాలి అన్న ధోరణిలో ప్రభుత్వం కనుక ముందు పోతే అది అన్యాయం అవుతుందని చెప్పి మేము వాదించినటువంటి విషయాన్ని హైకోర్టు కూడా సమర్థించినట్టుగానే మనం భావించాలా. కాబట్టి ఇప్పుడు విచారణ సాగుతుంది. ఈ అనుమానాలన్నీ నివృత్తి చేసే వరకు దీనికి బ్రేక్ ఉంటుంది. నాకైతే 100% నమ్మకం ఉన్నది. తప్పకుండా ఈ ప్రభుత్వం ఏదో గోల్మాల్ చేసింది కాబట్టి ఇన్ని అనుమానాలు ఈరోజు వ్యక్తమవుతున్నాయి. నాకైతే సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. ఐదర్ రీవాల్యుయేషన్ కానీ, లేకపోతే టోటల్ గా పరీక్ష రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని చెప్పడం కానీ అలాంటి తీర్పు ఏమైనా వస్తుందేమో త్వరలోనే అని చెప్పి నేను భావిస్తున్నాను. రాకేష్ రెడ్డి గారు, అంటే ఇన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అటు ప్రభుత్వం కానీ, ఇటు టీజీపీఎస్సీ కానీ ఎలాంటి స్పందన లేదు, ఎక్కడా కూడా స్పందించిన దాఖలాలు లేవు. దీన్ని ఎలా చూస్తారు? అసలు మేము ఎన్నో సార్లు దీని మీద వాదించిన తర్వాత మొట్టమొదటిసారి టీజీపీఎస్సీ ఒక క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిందని, అది కూడా అన్ని తప్పుల తడకగానే ఉంది. మీరు ఉమెన్ కి ఎందుకు సపరేట్ సెంటర్స్ పెట్టారంటే, 40 ఉమెన్స్ కాలేజ్లో జెంట్స్ కి టాయిలెట్ ఫెసిలిటీ లేదు కాబట్టి మేము పెట్టామన్నది. ఇది ఎంత దుర్మార్గం అండి, నాకు అర్థం కాదు. ఎన్నో ఉమెన్ కాలేజీలో బోత్ జెంట్స్ అండ్ లేడీస్ ఇరు వర్గాల వారు కూడా ఎగ్జామ్ రాసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇదే కోటి ఉమెన్స్ కాలేజ్లో యూపీఎస్సీకి సంబంధించినటువంటి పరీక్ష కూడా నిర్వహిస్తారు. దాంట్లో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, జెంట్స్ అండ్ లేడీస్ రాస్తుంటారు ఎగ్జామ్. కాబట్టి అంటే ఇది ఒకటే కాదు, ఉర్దూ మీద గతంలో 9 మంది రాసిందన్నారు, ఇప్పుడు 10 మంది రాసిందని మళ్ళీ వాళ్ళే ఇచ్చారు. ఇట్లా ఏదో చిన్నపిల్లల చేష్టలాగా టీజీపీఎస్సీ యొక్క వ్యవహారం కనబడతా ఉంది. దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సింది. మేము పదే క్లారిఫికేషన్ మాకు ఇవ్వకండి, మీరు విద్యార్థులకు ఇవ్వండి అని కోరినటువంటి నేపథ్యంలో మాత్రమే వాళ్ళు ఇచ్చారు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు స్పందించలేదు. టీజీపీఎస్సీ కూడా మొద్దు నిద్రపోయింది. ఎందుకు స్పందించలేదు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు కదా మేము అడిగే ప్రశ్నలకు. కాబట్టి గొంతు నొక్కాలనేటువంటి ఉద్దేశంతో మాలాంటి వాళ్ళకు నోటీస్ ఇచ్చింది. ఏమని,
మీ మీద పరువు నష్టం దావా. ఇప్పుడు ఎవరి పరువు పోయింది? ఇప్పుడు హైకోర్టు మా వాదనను సమర్థించినట్ట, లేకపోతే టీజీపీఎస్సీ ప్రభుత్వం వాదనను సమర్థించినట్ట? మీరు మాకు నోటీస్ ఇచ్చి మీ పరువు పోగొట్టుకున్నారు. ఇప్పుడు హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆయనతో ఉన్న పరువు అస్తపోయింది, గంగలు కలిసింది. అరే ఆడ ప్రాణాలే పోతున్నాయి రా బాబు అంటే మీరు పరువు కోసం కొట్లాడతారా? టీజీపీఎస్సీకి ఈ గ్రూప్ 1 కోసము 12 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు పాపం వాళ్ళ ప్రాణాలే పోయే పరిస్థితి వచ్చింది. ఆయనతో మెరిట్ వాళ్ళకి రాకుండా మెరిట్ లేని వాళ్ళకు రావడం వల్ల వాళ్ళు చాలా విరక్తి చెందినటువంటి నేపథ్యంలో ఇది కొంత ఉపశమనం ఇస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు.